బ్రహ్మభూర్భువస్సువరాప ఓం మమ అనుకోండి. చేయండి మమ అనుకోండి. యజమానస్యాః పూర్వోక్త సంకల్ప ప్రకారేణ యజమానస్య గోత్రోద్భవస్యాః గోత్రం. మీ గోత్రం ఏంది? పాలకాయ గోత్రోద్భవస్య. మీ నాన్న పేరు మల్లేష్ నామదేశ్యాః. అమ్మ పేరు మల్లమ్మ నామదేశ్యాః. నీ పేరు రాజశేఖర్. రాజశేఖర్ నామదేశ్యాః. చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష అనరాకపోతే మళ్ళీ చెప్పు. ఇది మొత్తం అనాలి మరి, ఎందుకంటే మీకోసమే పూజ. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష అర్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ అంతరేషు ఆజ్ఞానతో జ్ఞాన కృత సకల పాప ఉపనార్థం మయావ మమ ధర్మ పత్న్యాః ఇహ జన్మని జన్మ అంతరేషు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య సర్ప శుక శారిక మార్జాలాది హింసయ గురు వృద్ధ శిశు మహిషి బ్రాహ్మణ దీనాం హింస తాడన బంధన ఇవ గర్భపాత నిమిత్త ఔషధ దాహేనవ గృహ దాహేనవ సంభావిత సకల దోష నివారణ సిద్ధ్యర్థం మమ అపసవ్య కాలసర్ప దోష నివారణ సిద్ధ్యర్థం క్షిప్రమేవ వివాహ కళ్యాణ యోగ్యత సిద్ధ్యర్థం మమ జన్మ రాశి వశాతు జన్మ నక్షత్ర వశాతు అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ గృహే కళ్యాణ పరంపర యోగ్యత సిద్ధ్యర్థం మమ నష్టద్రవ్య సిద్ధ్యర్థం. అంటే ఏమైనా నష్టపోయిన పైసలు ఏమైనా ఉంటే రావాలి. ఇంట్లో ఏమైనా నష్టపోయిన పైసలు కూడా ఉంటే రావాలి అని చెప్పి పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి, నీ కొడుకు వివాహం కావాలి. దానికోసమే కదా ఇప్పుడు మనం చేసేది. ఎందుకంటే వానికి అపసవ్య కాలసర్పదోషం ఉన్నది. దానికోసమనే ఇవాళ మనం పూజా కార్యక్రమం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని పూజా కార్యక్రమం చేయాలి మరి. అట్లా మమ గృహే సర్వ ఆరోగ్యత సిద్ధ్యర్థం అనారోగ్య దోష నివారణ సిద్ధ్యర్థం కోర్టు సంబంధిత దోష నివారణ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా స్థిరలక్ష్మి నివాస యోగ్యత సిద్ధ్యర్థం భవానీ శంకర అనుగ్రహ ప్రసాదేన క్షిప్రమేవ కళ్యాణ యోగ్యత సిద్ధ్యర్థం మమ జన్మ కుండలిన్యాం అపసవ్య కాలసర్ప దోష నివారణ సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా కళ్యాణ
పరంపర యోగ్యత సిద్ధ్యర్థం నవగ్రహ పూజాఖ్యం ఇంద్రాది అష్టదిక్పాలక పూజాఖ్యం కర్మ కరిష్యే మమ సకల దోష నివారణ సిద్ధ్యర్థం బ్రాహ్మణ సహాయేన లఘున్యాస పూర్వక రుద్రాభిషేక పూజాఖ్యం అపసవ్య కాలసర్ప దోష పూజాఖ్యం కర్మ కరిష్యే.